अस्सलाम वालेकुम। మ్యారినేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి దీనికైతే మనం ఏం చేయాలి అంటే కడాయి తీసుకొని 8 ఆర్ 10 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసేయాలి. అండ్ 3 మీడియం సైజ్ ఆనియన్స్ ఏదైతే ఉన్నాయో మంచిగా చాప్ చేసుకొని వేసేయండి. తర్వాత వచ్చేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి అన్నమాట. తర్వాత 3 టేబుల్ స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఆయిల్ రిలీజ్ అయింది అనే టైంలో మనం ఏం చేయాలి అంటే మళ్ళీ టొమాటోస్ ఉన్నాయి కదా, 2 టొమాటోస్ వేసి మళ్ళీ మంచిగా ఫ్రై చేసుకోవాలి అన్నమాట. ఇవి బాగా ఫ్రై అయ్యి మంచి అరోమా వస్తుంది కదా, ఆ టైంలో ఏం చేయాలి అంటే మనం ఏదైతే గ్రేవీ కర్రీ కోసం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నామో వాటిని అయితే కడాయిలో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఏముంది అండి, బాగా కలుపుకోవాలి అన్నమాట. మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కసారి దాని లిడ్ అయితే క్లోజ్ చేసేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఏం చేయాలి అంటే మళ్ళీ ఓపెన్ చేయాలి అన్నమాట. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉంది కదా, చాలా బాగుంటుంది అండి. ఎంత బాగుంటుందంటే ఇలాంటి కర్రీ వచ్చేసి మనకి ఏ రెస్టారెంట్లో దొరుకుతుంది చెప్పండి, ఎక్కడ అయితే దొరకదు. అండ్ నేను అయితే నెక్స్ట్ ఫ్రైకి ప్రిపేర్ అవుతున్నాను అనమాట. పక్కన స్టవ్ ఉంది కదా, దాని మీద అయితే ఫ్రై కోసం ఒక 1 ఆనియన్ చాలు, మీడియం సైజ్ది ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అది బాగా ఫ్రై చేసుకోవాలి అనమాట. తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన అంటారు కదా, అది పోయే వరకు చేసుకోవాలి అనమాట. తర్వాత మనం ఫ్రై కోసం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో అది అయితే దీంట్లోకి వేసేయండి. వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి అన్నమాట. ఇది ఏం లేదండి, ఇంకా ఫ్రై అంతే. ఫ్రై చేసుకుంటూ వెళ్ళాలి, చాలా ఎమ్మిగా ఉంటుంది. అండ్ కర్రీ వచ్చేసి చూడండి, అది ఆయిల్ రిలీజ్ అయింది అనుకునే టైంలో మనం ఏం చేయాలి అంటే బాదాం కాజు అంటారు కదా, అవి ఏమో పేస్ట్ చేసి పెట్టుకున్నాను. దాని పేస్ట్ అయితే దీంట్లో వేసేయాలి అనమాట. వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని దానికి లిడ్ క్లోజ్ చేసేయండి. మళ్ళీ ఈ ఫ్రై చేసుకుంటూ ఉండాలి అనమాట. ఇలాగా ప్యారలల్గా అది ఇది రెండు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రై అయితే మనకి ఇంకా అసలు ఏది అవసరం లేదండి, అలా ఫ్రై చేసుకుంటూ ఉండడమే. లిడ్ కూడా అసలు క్లోజ్ చేయడం కూడా అవసరం లేదు. దీని కర్రీకి అయితే ఏం చేయాలి అంటే కొంచెం అయితే లిడ్ అయితే క్లోజ్ చేయాలి. తర్వాత ఆయిల్ బాగా రిలీజ్ అయింది చూడండి, ఆ టైంలో అయితే మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. అంతేనండి. ఫ్రై చూడండి ఎంత బాగుంది కదా, ఎంత టెంప్టింగ్గా ఉంది చూడండి. ఇంకా కర్రీ అయితే చెప్పక్కర్లేదు, ఎంత బాగుందో తెలుసా. నైట్ అయితే చపాతీస్ చేశానన్నమాట. మార్నింగ్ అయితే ఏం చేశానంటే పలావ్ చేశాను. రెండిట్లో కాంబినేషన్ అది మాత్రం సూపర్ ఉంది, మాషాల్లా. చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి డిఫరెంట్ టైప్స్ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ నాకు సపోర్ట్ చేయండి. అల్లా హాఫీ.